అనేక పాదములు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా ప్రభువా, నీవు మాట్లాడు. నీవు మాట్లాడితే మేము జీవిస్తాము. అవును, నీవు మాట్లాడము నాయన. నాకు శక్తి లేదు అయ్యా, శక్తి నాయన. నీ వాక్యము నాకు ఇమ్ము నాయన. నీ వాక్యము ఎన్నో నిగూఢమైనటువంటి రహస్యమైనటువంటివి, వాటి మాకు తెలియచేయము నాయన. యేసయ్య, చాలా తక్కువ మంది వస్తున్నారు. ఎందుకు అలాగ జరుగుతుందో నాకు తెలియదు. నా ప్రభువా, వారితో మీరు మాట్లాడండి. వారి హృదయములన్నీ నీ వైపు తిరుగులాగున సహాయము చేయండి యేసయ్యా. మా తలంపులు, ఆలోచనలు అవన్నీ కాదు, నీ ఆలోచన నిన్ను కూర్చున్నటువంటి మాకు కావాలి యేసయ్యా. నాతో మాట్లాడినైనా చీకటిని పారదోలు, నీ వెలుగు ప్రకాశింపచేయము మా ప్రభువా. నీ వాక్యం మా హృదయంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. వినపడుతున్నదా? వినపడుతుంది అంకుల్. ఆమేన్, ఆమేన్. అందరూ ఎట్లా ఉన్నారు? దేవుని దయ వల్ల బాగున్నాం సార్. ఆమేన్. ఆమేన్. మీరు వాక్యము చదువుతున్నారా? లేదు బ్రదర్ గారు, నేను చదవట్లేదు, నాకు బాగాలేదు, జ్వరం వచ్చింది. ఎట్లా ఉందమ్మా? జ్వరంగా ఉంది బ్రదర్ గారు, ఇంకో రాత్రి నుంచి. ఆమేన్. మహోన్నతుడా, జ్వరము తీసివేయము. ఆ బిడ్డ నీ బిడ్డ నాయన, సహాయము చేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వాక్యము జాగ్రత్తగా చదువుకుందాము. పెర్గము ప్రకటన 2:14-15 వచనాలు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14-15 వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని చేసినట్టు చేసే బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. ఏం చేస్తారు? బాలాకు బోధనము అనుసరించువారు. ఎక్కడా వీళ్ళు? పెర్గము సంఘములో ఉన్నటువంటి వారే. పెర్గము సంఘం, పెర్గము సంఘము వాళ్ళు బిలాపు బోధను వాళ్ళు అనుసరిస్తున్నారు. అవునా కదా? అవునా. వాళ్ళు విగ్రహముల బలి అర్పించి వాడిని తింటున్నారు, జారత్వము చేయువారున్నారు, ఇశ్రాయేలుకు ఉరియొడ్డు బల వ్యతిరేకంగా చేయమని చేసే బోధన. ఇదంతా ఎవరిది?
అటువలనే నికోలాయితుల బిలాము బోధన బోధ. అనుసరించి బిలాము బోధ. ఇదంతా బిలాము బిలాము బోధ. బోధ. ఎక్కడున్నారు వీళ్ళు? పెర్గేస్ లో పెర్గము ఉన్నారు. సంఘములో ఉన్నారు. పెర్గెములు. పెర్గము సంఘములో వీళ్ళు ఉన్నారు. ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము పోతున్న ప్రతి ప్రదేశంలో ఏ సంఘమునకు కూటినట్టుగా వారు ఉన్నారు అని మనం తెలుసుకోవాలి. ఆమేన్. 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 ఇంకా మనం గనక చూస్తే అటువలనే నికోలాయితుల బోధన అనుసరించి వారును ఆ, నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధ. అనుసరించేవారు ఉన్నారు. అంటే వీళ్ళు ఎలా ఉంటారు తెలియదు, అక్కడ రాయలేదు, అంతే కదమ్మా. అవును. అవునండి. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. ఈ ఈ నికోలా మాట నికోలా అయితే ఎట్లాంటి వాడు అంటే మీరు గ్రహించుకొని చూసుకోవాలి. మతాభిమాని. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనం అంకుల్. అవును. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకొరో, నికోనోరు, నికోలాయితు ఉందా? నీకానోరు అని ఉంది అంకుల్. చదవమ్మా. నికోలాసు అనువారును అంతియొక వాడైన అగు అవునా? నికోలాసు అనువారును ఏర్పరచుకొని ఉన్నారు. వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. వాళ్ళలో నికోలాయితు ఉందా? ఉంది అంకుల్. ఉన్నాడు. అతను ఎలాంటి వాడు అంటే యూదుల మత ప్రవిష్టుడు. యూదుల మత ప్రవిష్టుడు. యూదుల మత కాబట్టి ఒక 23 మత్తయి సువార్త 26, 23, 15 వచనం చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. ఆమేన్. నికోలాయిత భేదబాధ కలిగినటువంటి వాళ్ళు యూదుల మత ప్రవిష్టులు లాగా చేస్తున్నారు. వాళ్ళు మతములో కలుపుకోవాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆమేన్. కాబట్టి నికోలాయిత బోధ మనకు పనికి రాదు. బిలాము బోధ మనకి పనికి రాదు. మనకు అవసరము లేదు. ఒకవేళ పెర్గము మీలో ఉన్నట్టయితే దాన్ని తెలుసుకోవాలి. మన యొక్క పరిస్థితిని గురించి తెలుసుకోవాలి. విగ్రహములకు బలి అర్పించిన వాటిని జాగ్రత్తమును చేయనట్టు చేస్తున్నారా? ఇశ్రాయేలుకు ఉరియుడినట్టు చేసినటువంటి విధానము మనములో ఉంటుందా? నికోలాయితు బోధ కలిగినటువంటి అతడు మత పవిష్టులైనటువంటి వారుగా చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు మాత్రమే కాదు, వేషధారణ కలిగినటువంటి వారుగా చాలా మంది ఉంటున్నారు. దేవునికి కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అపోస్తుల కార్యము 23:8 వచనము చదవండి.
సద్దూకయులు పునరుద్ధానము లేదనియు పునరుద్ధానము లేదు, దేవదూత అయినను ఆత్మయైనను లేదనియు చెప్పుదురు. ఆత్మైనను లేదని చెప్పుదురు. వీళ్ళెవరు? సద్దూకయులు. దేవదూత లేదండి, ఆత్మ లేదంటే అంట, ఆత్మ లేదండి. పునరుద్ధానం లేదంట. దేవదూత. చూడండి, అండ్ వాళ్ళు చెప్పిన మాటలు వినటానికి విపరీతంగా ప్రజలు పోతున్నారు. ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఈనాడు కూడా ఉన్నారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. తోడుగా కానీ పరిసయ్యులు రెండును కలవని చెప్పుకొందురు. వీళ్ళేమో 2 ఉన్నాయని చెప్తారు, 2 భాగాలుగా కనబడతారు మనకి. కానీ వాళ్ళు చాలా చక్కగా బైబిల్లో కొంత భాగాన్ని వాళ్ళు తీసుకొని, అది ఇప్పుడు జరిగింది కాదండి, అది అంతకు ముందు జరిగిందండి, ఇప్పుడు జరగదండి, ఇప్పుడు ఏ దెయ్యాలు ఉన్నాయి, ఎక్కడున్నాయండి? లేదండి. దేవదూతలు ఇప్పుడు ఎక్కడ వస్తున్నారండి? చిన్నప్పుడు మనము వాక్యములో ఈ విషయాన్ని మనం తెలుసుకుంటున్నామండి. పరిశుద్ధాత్మ అప్పుడండి, పరిశుద్ధాత్మ అని చాలా మంది చెప్పుకుంటున్నారు. ఆమేన్. వాళ్ళెవరు? సద్దూకయ్యులు. సద్దూకయ్యులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు? సద్దూకయ్యులు. పరిశుద్ధులు 2 ఉన్నాయండి అని చెప్పుకునేటువంటి వారు ఉన్నారు. కాబట్టి పెర్గము సంఘములో బిలాము బోధ కలిగింది, నికోయిత బోధ ఉన్నది, తర్వాత సద్దూకయ్యులు ఉన్నారు. కానీ తెలుసుకుంటూ ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. మత్తయి 16:6 చదువు. అప్పుడు యేసు, చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్నాడు ఏమని? పులిసిన పిండి, పరిసయ్యులు సద్దూకయ్యులు అని. పులిపిండి, పులిసిన పిండి అక్కడ ఉంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. 16, 11, 12 వచనాలు చూస్తే, నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పెను. ఆమేన్. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు, కానీ పరిసయ్యులు సద్దూకయ్యులు అని వారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి. ఆమేన్. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు. పొడి పిండి లాంటి వాళ్ళు. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క వాక్యము మనము ఉన్నది ఉన్నట్టుగా మనం గ్రహించుకోవాలి. పక్కకి లాగుతారు వాళ్ళు వాక్యాన్ని. వాళ్ళు ఏం చేస్తారు? పక్కకి లాగుతారు. జాగ్రత్తగా మనం ఉండాలి. ఆమేన్. ఇంకా 23వ అధ్యాయము 5-6. మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు,
తమ రక్ష రేకులు ఎవరికి? మనుషులకు కనబడవలనని చేస్తారు. చూడండి ప్రియులారా, మీరు గ్రహించండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను బ్రహ్మాండంగా చెప్పగలిగినటువంటి వాడు అయి ఉండొచ్చు. జనం వచ్చారనుకో, జనం నా పక్కన అటు జనం ఉన్నారనుకో, బాగా జనం, అరే జనం వచ్చేసారు కాబట్టి నేనేం చేయాలి, బాగా చెప్పాలి అని అనుకుంటాడు. యేసు ప్రభువుని గురించి చెప్పుకుందామనే ఆలోచన కలిగి లేదు. వాడి యొక్క గొప్పతనము గురించి చెప్పుకోవాలి. అది దేవునికి ఇష్టం లేదు. ఆమేన్. ఆమేన్. నువ్వు లోబడాలి, నువ్వు లోబడి జీవించాలి. అక్కడ నేను వాక్యం చదువుతున్నాను అనుకోండి, నేను ప్రభువు గురించి చెప్పాలనే ఆలోచన నాకు ఉందనుకోండి, చూస్తాను, అరే బా జనం బాగా వచ్చారే, బా నేను చేస్తే బాగుండే. నువ్వు కావాలా దేవుడికి? ఆయన తనకిష్టమైన వ్యక్తిని ఏర్పాటు చేసుకొనును. ఆమేన్. నువ్వు రావాలా? నువ్వు అనుకుంటున్నావా? నువ్వు గొప్పవాడి అనుకుంటున్నావా? ఆఫ్టర్ దేవుని దృష్టిలో నువ్వు ఏ పాత్రవాడవు? ఆమేన్. ఆమేన్. గుర్తుంచుకో, హల్లెలూయా. నువ్వు జ్ఞానివి కాదు. ఎవరినైనా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నీకేం పని? దేవుడిది లేదా? చేసుకోలేడా ఆయన? హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సోదరులారా, నిన్ను మాట్లాడమని ప్రభువు చెప్తే నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడటం నీ పని కాదు అని అంటే నువ్వు కాముగా కూర్చోవాలి. అది నీ పని కాదు. ఆయన చెప్పాలి అని అనుకుంటే ఎలాంటి వానితోనైనా తను మాట్లాడగలడు. ఆమేన్. కాబట్టి ఆయన నేనెవరు, నువ్వెవరు పోయి? నువ్వు దేవుని దాసుడివి కాదా? ఆయన చెప్పిన మాటలు మాత్రమే నువ్వు చెప్పాలి. ఆమేన్. నీతిమంతుల వేషము పనికి రాదు. 2 కొరింథీయులు 11:15 చదవండి. కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఆమేన్. ఎట్లా వస్తానండి? నీతిమంతులాగా వస్తారు, పరిచారకుల్లాగాను నీతి పరిచారకుల వారుగా వస్తారు కదా. మనము నీతి పరిచారకుల వేషము మనం ధరించుకొని రాకూడదు. ఆమేన్. మనకి దేవుడు ఏమి చెప్పాడు నువ్వు తలదించుకోవాలి. నువ్వు మాట్లాడమంటే మాట్లాడాలి. నువ్వు ఏ పని చేయాలి అని చెప్తే అది ఆయన ఆ పని నువ్వు చేయాలి. నీకు బహుమానం వస్తుందా? ఆయన ఇస్తాడా? ఆయన పని చేయమంటే నీకు బహుమానము ఇస్తాడు. అనేక రకాలైన బహుమానము నువ్వు పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి
2 కొరింథీయులు 11:14 వెలుగుదూత. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. వీళ్ళంతా ఎక్కడ క్రైస్తవుల మధ్యలో దూరుతారు, అవునా కదా? అవునా? వాళ్ళ మధ్యలోనే దూరుతారు. వెలుగుదూత వేషము ధరించుకొనును, నీతి వేషము వేసుకొనును, పులిపిండి వేషము తినును, పులిపిండి తినును. పులిపిండి తినేవాడు పులిపిండి బోధ. అలా ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ పరిస్థితిలో మనం ఉండకూడదు. మనం నిజముగా యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవుడు, ఆయన మనకు తండ్రి. ఆయనకు మాత్రమే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. నీవు గొప్పవానిగా నువ్వు ప్రయత్నము చేయకుము, పో పదం చోటుకి వాక్యము చెప్పిరా. ఎస్ ప్రభా వెళ్తున్నాను, పో రా. ఆయన ఏమి చెప్తాడో దానిని నువ్వు చేయాలి. ఆమేన్. నీ పని కాదది, నీ పని కాదు. నువ్వు అలా చేస్తే పరిచయుడి కింద వెళ్తావు, నీ పని కాదు. కాబట్టి దేవుడు నీకు ఏమి చెప్పాడో అది చెయ్యాలి. ఇక్కడ దీనిని మనము స్థాపించుకున్న తర్వాత అదే వాక్యము అంతే. అప్పటి నుండి ఇప్పటి వరకు నా ప్రభు నాతో తెలియజేసిన విషయాన్ని మనం ఇక్కడ చేసుకున్నాం. మధ్యలోకి వచ్చారు, ఎట్లా వచ్చారు? రావటానికి వీలు. ఆమేన్. దేవుడు గొప్పవాడు. ఏ చిన్న అక్షరము కూడా మనము చేయకూడదు. ఆయన చెప్పినటువంటిది మనము చేయమంటే, వద్దంటే ఆగిపో. నీ బదులు ఇంకొక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఆమేన్. ఇది ఎవరిదండి? ఇది ఆయనదండి. చెప్పండి, ఎవరిది? యేసుక్రీస్తు ప్రభు. అది ఆయనది. మనము సేవకుడము, ఎందుకు పనికి రానటువంటి వారు. ఆమేన్. ఆమేన్. మహోన్నతుడా దేవా యేసుక్రీస్తు ప్రభువా, నేను చెప్పమన్నావు, నేను చెప్పాను. నా దగ్గర ఏమీ లేదు నా ప్రభువా. నాయనా, ఇచ్చిన వాక్యాన్ని నీ ప్రజలకు అందించి ఉన్నాను. నాయనా, నీ వాక్యము నా హృదయములో నిలుపుము. నా యేసయ్య గ్రహము నాయనా, నువ్వు అందరిని ఆశీర్వదించుము. నాయనా, సహోదరి సంపూర్ణ స్వస్థత కలుగచేయండి. నా ప్రభువా, నా భార్య ప్రమేలకు నీవు నాయనా లేవనెత్తావు ప్రభువా. నీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇంకా ఎంతో గొప్ప కార్యములను చేస్తావని నమ్ముచున్నా నా ప్రభువా. నాయనా, అందరూ ప్రార్థన చేసి ఉన్నారు. వారి అందరినీ ప్రభువా, వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించుము నాయనా యేసయ్యా. నా ప్రభువా, ఇంకా ప్రార్థన చేయలేకపోయినటువంటి వాళ్ళకి సమయమైనా నా ప్రభువా ఆశీర్వదించమని, ఇంకా మా ప్రభువా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించి కాపాడమని
యేసుక్రీస్తు ప్రభు యొక్క నాయనా నీకు అసాధ్యమే లేదు, నీవు మాట్లాడమని యేసు ప్రభు యొక్క నాయన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్. 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 హల్లెలూయా.